మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి అను దైవవాక్కు ప్రేరణతో ఫాదర్ శౌరి గారి నానమ్మ స్వర్గీయ సల్వేంద్ర ఇన్యాసి టీచర్ ఆత్మీయ స్ఫూర్తితో రెవరెండ్ ఫాదర్ సాలికా థోమస్, రెవరెండ్ ఫాదర్ యాషరపు శౌరి, గుంటూరు మేత్రాసన గురువుల ఆదర్శమైన మాటలతో దైవ పిలుపును అందుకొని కార్మెల్ సభలో ప్రేమకు నిలువెత్తు రూపం, పరోపకారమే పరమధర్మం అని నమ్మి మానవత్వానికి చిరునామాగా మారి నిరంతర దైవ సేవలో వర్ధిల్లుతున్న రెవరెండ్ ఫాదర్ శౌరి సల్వేంద్ర ఓసిడి గారు కార్మెల్ సభలో 25 వసంతాల మరవాస జీవితాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్న ఈ తరుణంలో వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుని మహిమపరచాలని సమర్పించు కృతజ్ఞత దివ్య పూజా బలికి విచ్చేసిన గురువులకు, కన్యశ్రీలకు, బంధుమిత్రులకు, అన్నదమ్ములకు, విశ్వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. స్వర్గీయ సల్వేంద్ర మరయదాసు అన్నమ్మ గారులకు బడేపురం గ్రామం తాడికొండ మండలం గుంటూరు జిల్లా నందు 3వ సంతానముగా రెవరెండ్ ఫాదర్ శౌరి సల్వేంద్ర గారు నవంబర్ 18వ తేదీన 1980 సంవత్సరమున జన్మించారు. వీరికి ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి తోబుట్టువులు. ప్రాథమిక విద్యను స్వగ్రామమైన బడేపురం గ్రామం నందు పూర్తి చేసుకొని హై స్కూల్ విద్యను పిడిగిరాళ్లలో బోర్డింగ్ నందు అభ్యసించారు. సెమినరీ లైఫ్ జూలై 3వ తేదీ 1995 సంవత్సరం ఫాదర్ శౌరి గారు దైవ పిలుపుని అందుకొని పరిశుద్ధ కార్మెల్ మాత సభలో చేరి ప్రారంభ దశ తర్ఫీదుగా మైనర్ సెమినరీ కార్మెల్ విద్యాభవన్ కానూరు, విజయవాడ నందు మరియు ఇంటర్మీడియట్ ఆంధ్ర లయోల కళాశాల నందు పూర్తి చేశారు. 1998 సంవత్సరంలో పోస్ట్ లేని కోర్స్ నిమిత్తమై కేరళ రాష్ట్రంలో కాలికట్ ఆశ్రమంలో అభ్యసించి తదుపరి కెనానికల్ నోవియేట్ అనే కేరళ రాష్ట్రం అన్నమనార సెయింట్ జోసెఫ్ ఆశ్రమంలో 1999 సంవత్సరంలో చేరి 2000 సంవత్సరంలో మొదటి మాట పట్టును అనగా ఫిబ్రవరి 11వ తేదీ 2000 సంవత్సరంలో అప్పటి ప్రొవిన్షియల్ సుపీరియర్ అయిన ఫాదర్ దత్తుస్ కంజరముర్కల్లి ఓసిడి గారి చేతుల మీదుగా స్వీకరించారు. 2000 సంవత్సరం నుండి 2003 సంవత్సరం వరకు విజ్ఞాన నిలయం జానంపేట ఏలూరు నందు వీరి తత్వశాస్త్రాన్ని అభ్యసించారు. తదుపరి 2004 సంవత్సరం చౌటుపల్లి సంజన్ ఆశ్రమంలో రీజన్స్ 1 సంవత్సరం పాటు తమ సేవలను అందించారు. 2005 సంవత్సరం నుండి 2008 వరకు మరలా విజ్ఞాన నిలయం జానంపేట ఏలూరు నందు వేద శాస్త్రాన్ని పఠించే ప్రక్రియలో 2006 సంవత్సరంలో నిత్యమాత పట్టును స్వీకరించారు. 2008 సంవత్సరం తన వేద శాస్త్రం చదువులు పూర్తవగానే అలనాటి విజయవాడ పితామహులు మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి దివ్య హస్తములతో జనవరి 8వ తేదీన 2008 సంవత్సరం కార్మెల్ మాత విచారణ కానూరు, విజయవాడ నందు గురువుగా అభిషేకం పొందారు. 2008 సంవత్సరంలో గురువుగా అభిషేకం పొందిన వెంటనే సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ విచారణ కొత్తగూడెం నందు సహాయ గురువులుగా సేవలందించారు. 2009 సంవత్సరంలో మరలా కార్మెల్ మాత విచారణ కానూరు నందు డైరెక్టర్ గా సహాయ గురువులుగా నియమితులైనారు. 2010 సంవత్సరం నుండి 11వ సంవత్సరం వరకు ఇదే విచారణలో గురువుగా నియమితులైనారు. 2011 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు పునీత అవిలాపురి తేరజమ్మ విచారణ పెందుర్తి, విశాఖపట్నంలో విచారణ గురువులుగా
మరియు ఫిలాసఫీ స్టూడెంట్స్ మాస్టర్గా తమ సేవలను అందించారు. 2014 సంవత్సరం హుద్హుద్ తుఫాను కారణముగా ధ్వంసమైన దేవాలయ నిర్మాణానికి నాంది పలికి 2019 సంవత్సరం జూన్ 5వ తారీఖు నాటికి పూర్తి చేశారు. 2017 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు ఆంధ్ర ప్రొవిన్స్ కార్మెల్ సభకు వైస్ ప్రొవిన్షియల్ గా 6 సంవత్సరములు సుదీర్ఘమైన సేవలందించారు. 2023 సంవత్సరం నుండి ప్రస్తుత సమయం వరకు కార్మెల్ మాత పుణ్యక్షేత్రం విచారణ గురువులుగా మరియు ఆశ్రమం సుపీరియర్ గా తమ సేవలు అందిస్తున్నారు. వారి జీవితంలో ప్రారంభ గురు తర్పీదు కార్మెల్ మాత విచారణ కానూరు నందు మొదలుపెట్టడం, తన 25వ సంవత్సరం దైవాంకిత జీవిత సిల్వర్ జూబిలీ వేడుకలు ఇదే విచారణ యందు జరగటం ఎంతో చెప్పుకోదగ్గ విషయం. మన విచారణలో వర్షాకాల సమయంలో భక్తులు పడుతున్న ఇబ్బందులు గమనించి మన అందరికీ ఇంత చక్కటి ప్రాంగణాన్ని కల్పించిన ఘనత మన ఫాదర్ శౌరి గారికే దక్కుతుంది. ఈ పవిత్ర కార్యం భక్తి భావంతో జరగాలని దేవుని దీవెనలు మనందరిపై హీరాళముగా కురిపిస్తూ నిండు మనసుతో ఫాదర్ శౌరి గారి కోసం అలాగే మరణించిన వారి తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తూ, ముఖ్యంగా వారు తలపెట్టిన కార్యక్రమములు జయప్రదం కావాలని ఆశించుదాం.